హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగోని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద మీ ప్లాటు ఎఫ్టీఎల్లో ఉందా లేదా లేకపోతే బఫర్ జోన్లో ఉందా ఎట్లుంది ఏం కథ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అదే నిజంగా చాలామంది ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీకు ప్లాట్లు ఇస్తాం, తర్వాత లేక్ వ్యూ కనిపిస్తుంది, మీ కిటికీలకి వెళ్ళి చూడంగానే చెరువు కనిపిస్తుంది, చెరువులకి వెళ్ళి నీళ్ళు కనిపిస్తాయి, నీళ్ళకి వెళ్ళి మంచిగా పచ్చని వాతావరణం కనిపిస్తుంది అని చెప్పేసి ఇదంతా చెప్పుకుంటా మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసం చేస్తున్నారు కాబట్టి మరి ఎట్లా మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించి చాలామంది కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే బఫర్ జోన్లో ఉందా, మీ ప్లాట్ ఎక్కడున్నది ఏం కథ అనేటువంటి విషయము మీరే చూసుకోవచ్చు. తర్వాత మీరే దాన్ని కనుక్కోవచ్చు. మీ ప్లాటు ఏదైనా ప్లాట్ ఉందంటే ఆ ప్లాట్ను కొనాలా వద్దా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవచ్చు. మరి ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి మీరు అడిగితే దానికోసమే ప్రత్యేకంగా ఎడిషన్ తీసుకొచ్చేసింది దిశ పత్రిక. మీ ప్లాట్ ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే ఎక్కడున్నది ఏం కథ అనేది తెలుసుకోవడానికి ఒకసారి మనం కథను చూద్దాం. ఇది హెడ్లైన్. మీ ఫ్లాట్ ఎఫ్టీఎల్లో ఉందా ఇలా చెక్ చేసుకోండి. హెచ్ఎండిఏ వెబ్సైట్లో పూర్తి వివరాలు. ల్యాండ్ ఇల్లు కొనే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాడస్ట్రల్ మ్యాప్లోను అన్ని డీటెయిల్స్. ఎన్ఓసీలు ఉన్నాయని మోసపోవద్దు, అన్ని చెక్ చేసుకున్నాకే కొనుగోలు ఎన్ఓసీలు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉన్నా కానీ మోసపోవద్దు. ఎందుకంటే కొంతమంది ఎన్ఓసీలు తీసుకుంటా ఉన్నారు. ఈ అధికారులకు డబ్బులు లంచాలు ఇచ్చేసి ఎన్ఓసీలు తీసుకుంటారు. కాబట్టి ఏం చూసుకోవాలంటే మనము ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు. ఏది క్యాడస్ట్రల్ మ్యాప్లోను అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాటిని చూసుకోవచ్చు అని చెప్తా ఉంది ఈ కథనం. ఇక కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారం చేశారు. లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ అంటూ కొత్త మార్కెటింగ్ ఒరవడిని సృష్టించి లాభాలు పొందారు. జలవనరులను కాపాడాల్సిన అధికార యంత్రాంగాన్ని ఏమార్చి ఎన్ఓసీల పేరిట దగా చేశారు. దీంతో చెరువులు, కుంటలు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. భారీ వర్షాలు వస్తే ఆ వరద ఎక్కడికి వెళ్లాలో అంతుచిక్కక కాలనీలు ముంచెత్తుతున్నది. దీంతో చెరువులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాను స్థాపించి జలవనరులను సంరక్షిస్తున్నారు. ఇప్పుడు దీన్ని జిల్లాలకు విస్తరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తమ స్థలం, ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనైతే లేదు కదా అనే ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తున్నది. అయితే కొత్తగా కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు సైతం అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటి అనే సందేహాలు సామాన్యులను వేధిస్తున్నాయి. దీంతో తమ ఇల్లు, ఇంటి స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందో రాదో తెలుసుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో వాటి పరిశీలన కోసం దిశ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం అందిస్తారు. ఇంతకుముందు చెరువుల పక్కన హైదరాబాద్ సిటీ అయితే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు, లేక్ వ్యూ ఇక విల్లాస్. లేక్ వ్యూ అంటే ఏంటిదంటే చెరువు కిటికీ ఉంటది కదా, కిటికీలకి వెళ్ళి చూస్తే చెరువు కనిపిస్తుంది, పచ్చని వాతావరణం. చెరువు పక్కన ఎవరైనా వెంచర్లు చేస్తే కొనే పరిస్థితి కూడా లేదు, భయపడుతున్నారు. అయితే అసలు యాక్చువల్గా ఎఫ్టీఎల్ అంటే ఏంటిది? ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటిది? ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు ఫుల్ నిండితే ఎంతవరకు నీళ్ళు వస్తాయో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఎంతవరకు నీళ్ళు వస్తాయి అనేది ఒక హద్దులు చేసి ఉంటారు. దానికి సంబంధించి దాన్ని ఎఫ్టీఎల్ అంటారు, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఇక బఫర్ జోన్ అంటే ఈ చెరువుకు సంబంధించి ఇంత దూరం దాకా బఫర్ జోన్ ఉంటుందని చెప్పేసి, చెరువుకు కుంటకు సంబంధించి ఇట్లా బఫర్ జోన్ ఉంటుందని చెప్పేసి కూడా దాన్ని హద్దులు పెడతారు, దాన్ని బఫర్ జోన్ అంటారు. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ సరే ఇక్కడ చూద్దాం ఎలా తెలుసుకోవచ్చు ఒక్కసారి. ఫస్ట్ ఇది మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంది అసలు కథ చూద్దాం. ఫస్ట్ చెరువు నిండితే ఎక్కడి దాకా నీళ్లు వస్తాయో అదే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ మీన్స్ ఎఫ్టీఎల్ అంటే ఇప్పుడు చెరువు ఇప్పుడు ఎండాకాలం ఉంటది, ఎండాకాలం గిన్నెనే నీళ్లు ఉంటాయి. చెరువు నిండిన తర్వాత వర్షాకాలంలో ఎక్కడి వరకు వస్తుందో అంత లెక్క అది ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది. అక్కడి వరకు నిర్మాణాలు కట్టడానికి ఆస్కారం లేదు. వాటర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి చెరువు చుట్టూ ఇది ఉంటుంది. ఎఫ్టీఎల్ కి ఒకవైపు కొంత మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బఫర్ జోన్లను నిర్దేశించారు. ఇది ఎఫ్టీఎల్ నాలా సైజును బట్టి కూడా ఉంటది. ఇక నాలాలు, చెరువులు మ్యాప్స్ లో ఎఫ్టీఎల్ బౌండరీస్ చూపిస్తారు. ఇక బఫర్ జోన్ కి కూడా అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్లో రెవెన్యూ సర్వే నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్ రెవెన్యూ రూల్ బుక్ ప్రకారం ఇది చేస్తారు. అయితే బఫర్ జోన్ ఏడు దాకా ఉంటుంది అంటే బఫర్ జోన్ కొంత దూరం ఎక్కువ ఉంటుంది. ఇది ఎఫ్టీఎల్ అంటే ఏంటిదంటే ఆ చెరువు ఫుల్ నిండితే ఏడు దాకా ఉంటుందో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. ఫుల్ నిండితే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట, దాన్ని ఎఫ్టీఎల్ అంటారు.
ఇక చెరువు కుంట శిఖం భూములు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. రెండు అది హెచ్ఎండిఏ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ పరిధిలో నదులకు ఇరువైపులా కనీసం 50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. నదులు ఉంటాయి కదా, నదుల పక్కన 50 మీటర్ల దాకా, అంటే నది ఇక్కడ దాకా పారితే మూసి ఉంది, సపోజ్ మూసి తర్వాత నదినే వాస్తవంగా మూసి నది అయితే ఆ మూసి నదికి ఉన్నది కదా 50 మీటర్లు అటు 50 మీటర్లు, అంటే ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు వచ్చే దగ్గర కాదు, ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది, దాన్ని బఫర్ జోన్ అంటారు. ఇక 10 హెక్టార్లు లేదా 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులు కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఇక 9 మీటర్ల కెనాల్ నాలా వరద కాలువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆదరువు రావాలి కదా, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఏం కథ అనే దానిపైన అది బఫర్ జోన్ ఉంటుంది. ఒకవేళ ఆ బఫర్ జోన్ కూడా కథం చేస్తారు, అంటే అందులో నీళ్ళు రాకుండా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ ఏది నల్ల చెరువుకి అదేంది ఎఫ్టీ అంటే బఫర్ జోన్కి సంబంధించి ఎక్కడికక్కడ నాళాలన్నీ కూడా మూసేసిండ్రు. మూసేసి ఇప్పుడు ఆ నీళ్లు ఎట్లా రావాలనో అర్థం కాని పరిస్థితి. ఏమున్నా కానీ మురికి నీళ్ళు తర్వాత ఈ మోరి నీళ్ళు మాత్రమే వస్తున్నాయి వాళ్ళకి. 10 హెక్టార్ల కంటే తక్కువగా ఉండే చెరువులు కుంటలకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 2 మీటర్ల కెనాల్ నాలా వరద కాల్వ ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి? అయితే హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల విస్తీర్ణం, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ వంటి అన్ని వివరాలను తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎట్లా తెలుసుకోవచ్చు? వెబ్సైట్ లో ఉంటది http lakeshmda.gov.in కొట్టండి. lakeshmda.gov.in కొట్టండి. ఆ వెబ్సైట్ కి వెళ్ళాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు వస్తాయి. ఇక లేక్ ఐడి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఉంటుంది. ఇక ఎఫ్టిఎల్ కాలంలో క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ మూలన ఏముందో స్పష్టంగా ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా నమోదు చేశారు. ఎఫ్టిఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత, పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో కూడా కనిపిస్తుంది. దీని ద్వారా అర్థం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్కి వచ్చి కెడస్ట్రల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉన్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సర్వే నెంబర్లను నోట్ చేసుకోవాలి. ఇక మ్యాప్లో బ్లూ కలర్ లైన్తో ఉన్నది ఎఫ్టిఎల్ పరిధి, దాని పక్కనే రెడ్ కలర్తో ఉన్నది బఫర్ జోన్. ఇక బ్లూ రెడ్ మధ్య కొంతనే గ్యాప్ ఉంటుంది, అంటే 9 మీటర్లు లేదా 2 మీటర్లు ఉంటుంది. ఇక ఇన్లెట్ తర్వాత అవుట్లెట్ ఎటువైపు ఉన్నదో తెలుసుకోవాలంటే త్రిభుజాకారంలో బ్లాక్ మార్క్ ఉంటుంది, దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక చెరువు కట్ట ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దాన్ని బట్టి చెరువుకు ఎటువైపు మీ స్థలం ఉన్నదో చెక్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. హెచ్ఎండిఏ వెబ్సైట్ ద్వారా రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మేడ్చల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 2567 చెరువుల మ్యాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ పరిధిలో 3532 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3114 చెరువులు సర్వే పూర్తయింది, కానీ మిగతావి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే 200 చెరువులు ఖతం చేసి పడేసి. ఇదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల వరకు కంప్లీట్ గా సరౌండింగ్స్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకో. ఇగో ఇట్లుంటుంది అన్నట్టు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది చెరువు ఉంటే ఇగో ఇక్కడైతే ఏదైతే ఇక్కడ వరకు పూర్తిగా నిండుతుంది అనుకుంటాం. ఇప్పుడు గిడి వరకే నీళ్ళు ఉన్నాయి, ఏది ఎండాకాలం కాబట్టి. ఈ ఫుల్ నీళ్ళు నిండితే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎఫ్టిఎల్ కిందకే వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళు రావాల్సి కాలువలు అవన్నీ ఉంటాయి లెక్కలు, అవన్నీ ఉన్నాయి, దాన్ని బఫర్ జోన్ అంటారు. కాబట్టి ఇది చెరువు, ఇగో ఇది ఎఫ్టిఎల్, ఆ తర్వాత పక్కకున్నటువంటిది బఫర్ జోన్. ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? హెచ్ఎండిఏ వెబ్సైట్ ద్వారా చెరువు, కుంట విస్తీర్ణం, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ తెలుసుకోవచ్చు. అందులో సర్వే నెంబర్ల ద్వారా క్లారిటీ రాకపోతే ధరణి పోర్టల్ కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏం కొట్టాలి? ధరణి పోర్టల్లో dharani.telangana.gov.in అని చెప్పేసి హోమ్ పేజ్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఓపెన్ చేయండి. అగ్రికల్చర్ అని క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో IM8 క్యాడస్ట్రల్ మ్యాప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్లిక్ హట్ టు కంటిన్యూను క్లిక్ చేయాలంట. చేస్తే ఏమొస్తుందంటే జిల్లా, డివిజన్, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు హెచ్ఎండిఏ వెబ్సైట్ మ్యాప్ నుంచి సేకరించిన చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్లను జూమ్ చేసి చూడొచ్చు. అలాగే ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు చూసి మరింత క్లారిటీ. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంటాయి కొన్ని. ప్రొహిబిటెడ్ జాబితాలు అంటే అమ్మకాడు కొనుగోలు చేయకూడదు, అవి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని చెప్పేసి
ఆ ప్రోహిబిటెడ్ పరిధిలో ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మనం చూసుకోవాలి. అసలు మరి గ్రామీణ జిల్లాలో వాస్తవంగా కష్టమవుతుంది. ఇప్పుడు చెరువు ఉంటుంది, చెరువు పక్కనే ఇల్లులు ఉంటాయి కామన్ గా. అది గ్రామీణంలో ఎప్పటి నుంచో వస్తా ఉంది. అక్కడ గ్రామంలో ఎవడు చెరువును కబ్జాలు పెట్టారు వాస్తవంగా 99%. అవును. హెచ్ఎండిఏ విస్తరించిన 7 జిల్లాల్లోని చెరువుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మిగతా జిల్లాల్లోని చెరువుల విస్తీర్ణం వరకు తెలిసే అవకాశం ఉంది. నిర్దిష్టంగా ఎంతవరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వివరాలేవి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. నీటి పారుదల శాఖ అధికారులను అడిగినా ఇచ్చే అవకాశాలు తక్కువే. అయితే ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ల ద్వారా కొంత పొందేటువంటి అవకాశం ఉంది. ధరణి పోర్టల్లో కడస్ట్రియల్ మ్యాప్ ద్వారా చెరువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే నిషేధిత జాబితాలో సర్వే నెంబర్లను వెతికితే ప్రోహిబిటెడ్ లిస్ట్ అంటే నిషేధిత జాబితా, అంటే అది నిషేధిత జాబితా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నమాట. అది జిల్లా, మండలం, గ్రామం సర్వే నెంబర్ల వారిగా డీటెయిల్స్ కి వెళ్తే ఏ సర్వే నెంబర్లలో ఏం ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. ఇది కొంచెం కష్టమైందే, కానీ సెర్చ్ చేయడం ద్వారా మిగతా జిల్లాల్లోని చెరువులు ఏ సర్వే నెంబర్లో విస్తరించి ఉన్నాయో స్టడీ చేయొచ్చు, చెక్ చేసుకునే వీలు ఎట్లా చేసుకోవచ్చు. హెచ్ఎండిఏ ధరణి వెబ్సైట్ల ద్వారా పొందిన వివరాలతో మీ స్థలం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అయితే మ్యాప్లో కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. వాటి సాయంతో మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నారా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకునే వీలుంది. సర్వే నెంబర్లు తెలుసుకున్న తర్వాత మీ సేల్ డీడ్ని పరిశీలించండి. ఆ తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలతో సెర్చ్ చేయండి. ఎఫ్టీఎల్ నుంచి మీ స్థలం ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎఫ్టీఎల్ లోపల ఉందనుకో ఆ స్థలం మీరు కొనడానికి వీలు లేదు, కొంటే మీరు మోసపోయినట్టే లెక్క. ఇది మొత్తం మీద అంటే మీరు ఎట్లా మీ ప్లాటు ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే బఫర్ జోన్లో ఉందా లేకపోతే లేదా ఏం కథ అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కథనం ప్రత్యేకంగా అంటే మీరు ప్లాట్లు కొనేటువంటి వాళ్ళకు, తర్వాత ప్లాట్లను అంటే ఎవరైతే కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు, తర్వాత ఇప్పటికే ఉన్న వాళ్ళు మా ప్లాట్ మరి బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా అని తెలుసుకోవడానికి ఈ కథనం ఉపయోగపడుతుంది. అంటే కాబట్టి మనం జాగ్రత్తగా మళ్ళీ ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క బౌండరీ, అంటే చిన్న చెరువుకు ఒకలాగా ఉంటుంది, పెద్ద చెరువుకు ఒకలాగా ఉంటుంది, చిన్న నదికి ఒకలాగా, పెద్ద నదికి ఒకలాగా 50 మీటర్లు బఫర్ జోన్లు కూడా కొంతవరకు మారుతూ ఉంటాయి. ఎఫ్టీఎల్ ఓకే, బఫర్ జోన్ మాత్రం మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఎందుకంటే కొన్న తర్వాత కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు. కొన్న తర్వాత మొత్తం కూడా నష్టం జరిగితే ఇక అది తీరలేని నష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతారు. వాళ్ళు లాభాలు చేసుకోవాలనుకుంటారు, వాటి జేబులో పైసలు పడుతుంది, ఇక మిగతా గురించి పట్టించుకోరు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండి ఈ ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందో తెలుసుకొని కొంటే బాగుంటుందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి.